గవర్నమెంట్ ల్యాండ్లో కట్టిన ఇక ప్లాట్లు చూడండి. ఆల్రెడీ పర్మిషన్ ఒకటి ఇదివరకే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూల్చేసారు. అయినా మళ్ళీ కట్టి కరెంటు బిల్ తెచ్చుకుంటారు. కరెంటు మీటర్ ఎట్టించారో చూడండి. ఇబ్రాహీంపట్నం నవాజ్ గడ్డ దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఇదివరకు ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ కూల్చేసారు. ఆల్రెడీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ బాబు, ఇక్కడ ఇల్లు కట్టొద్దు అని కూల్చేసారు. అయినా కూల్చినా మళ్ళీ ఇల్లు కట్టారు. మళ్ళీ కూడా ఇల్లు కట్టారు. అయినా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్లకు తెలియట్లేదా? సరే, ఒకవేళ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియకుండా మరి కరెంటు మీటర్ ఎట్లా ఇచ్చారండి? ఇగో కరెంటు మీటర్ ఏ విధంగా ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు? ఇప్పుడు అన్నీ ఉన్నా కానీ 100 సార్లు తిప్పుకుంటారు కరెంటు వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ నీ ఇల్లు, హౌస్ నెంబరు, ఇంటికి సంబంధించిన ఎన్ని పేపర్లు ఉన్నా, రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నా కానీ 100 సార్లు తిప్పుకుంటారు కరెంటు మీటర్ ఇవ్వరు. మరి ఈ మీటర్ ఎట్లా ఇచ్చారండి? ఏ లెక్కలు ఇచ్చారు, ఏ ప్రకారంగా ఇచ్చారు? అంటే ఈ కరెంటు వాళ్ళు కూడా డబ్బులు తిన్నట్టే కదా. అయితే ఏది డబ్బులకు ఆశపడి కరెంటు మీటర్లు ఎక్కడైనా ఇవ్వచ్చు, అంతేనా? ఇక చూడండి కరెంట్ మీటర్. ఇగో ఇక్కడ ఈ నమాజ్ గడ్డ దగ్గర ఆల్రెడీ ఇదివరకే ఇది గవర్నమెంట్ ల్యాండ్లు కడుతుర్రని ఏది రెవెన్యూలు కూల్చేసి వెళ్ళిపోయారు. అలాంటి దానికి ఇప్పుడు కరెంటు మీటర్ ఇచ్చారండి. మరి ఎట్లా ఇచ్చారో ఏం కాదనో. ఈ కరెంటు మీటర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, వీళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలి. ఈ ఇల్లు కట్టిన వాళ్ళపై దీనిపై ఎంబడే ట్రీట్మెంట్ చేయాలి. ఇక చూడండి, ఇదిగో టోటల్ ఇట్లా చూడండి. ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అని ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళు కూల్చేసారు. కూల్చిన తర్వాత కూడా మళ్ళీ కట్టడము, మళ్ళీ ఇల్లు కట్టి మళ్ళీ రూములు వేసి మళ్ళీ ఇక్కడ మీటర్ ఫిట్ చేసిరండి. వీళ్ళపైన ఎంఆర్ఓ అని ఇమ్మీడియట్లీ తక్షణమే చర్య తీసుకోవాలి. 2 కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మరి మీటర్ ఏ లెక్కతో ఇచ్చిర్రో వీళ్ళపైన చర్య తీసుకోవాలని ఇబ్రాహీంపట్నం ప్రజలు కోరుకుంటున్నారు.